ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. ప్రియమైనవారలారా, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదుతో మాట్లాడుతున్నారండి. మరి తూర్పు దిక్కున ఒక నక్షత్రము చూచి మరి ఆ యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారు. ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసపడి ఒక నక్షత్రము ద్వారా ప్రియమైన వారలారా వారు యేసుక్రీస్తు వారిని చూడాలి, ఆరాధించాలి, మహిమపరచాలి అంటూ ఎంతో ప్రయాసతో ఈ జ్ఞానులు వచ్చి ఉన్నారు. చాలా ఘనమైన వారు. మనము ఈ జ్ఞానుల గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా ఆయన ఎదుట సాగిలపడ్డారు, ఆయనను పూజిస్తున్నారు, పెట్టెలు విప్పి కానుకలు సమర్పించి ఉన్నారు. కావున ఒకసారి ఆలోచించండి, మరి వారి జీవితంలో సాగిలపడుట అంటే తగ్గింపు జీవితానికి స్వభావంగా కనపడుతుందండి. ఆయనను పూజించుట అంటే ఆయన నామాన్ని స్తుతించడానికి సాదృశ్యంగా కనపడుతుంది. అంతేకాకుండా ప్రియమైన వారలారా వారు బంగారము, సాంబ్రాణి, బోళము, మనందరికీ తెలుసు బంగారము రాజరికానికి సాదృశ్యంగా ఉంది. సాంబ్రాణి పరిశుద్ధతకి సాదృశ్యంగా కనపడుతుంది. బోళము విమోచనకు సాదృశ్యంగా కనపడుతుంది. అటువంటి ఘనమైన విలువైన కానుకలను ఆయనకు సమర్పించారు. అంటే సమర్పణ కలిగి ఉన్నారు. ప్రియమైన వారలారా స్తుతి కలిగి ఉన్నారు, సమర్పణ కలిగి ఉన్నారు, సాగిలపడుట, తగ్గింపు కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా వారి జీవితంలో కలిగి ఉన్నాయి. వచ్చిన వాళ్ళేమో సామాన్యులు కాదండి, జ్ఞానులు అని పిలువబడుతున్నారు. ఒక నక్షత్రాన్ని చూచి యేసుక్రీస్తు వారు ఆ నక్షత్రం అని వాళ్ళు తెలుసుకోగలిగారంటే, నక్షత్రం చాలా దూరం ఉంటుంది, అయినా సరే తెలుసుకుని యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారు. అటు జ్ఞానులుగా పిలువబడిన వారు అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు యొద్దకి నడిపించబడ్డారు. ఆయనని ఆరాధించారు, ఆయన నామాన్ని ఘనపరిచి ఉన్నారు, ఎంతగానో హెచ్చించి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మరి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రభువుని ఆరాధించే మనసు కలిగి ఉండాలి, ప్రభువుకి ఎదుట చక్కటి సమర్పణ జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.